హలో అండి అందరికీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ సమోసా ఇంకా ఆనియన్ సమోసా. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ వాటర్ వేసి పెట్టుకోవాలి. 4 గుడ్లు తీసుకుంటున్నాను. ఇవి బాయిల్ కానివ్వాలి. ఇప్పుడు మనము ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూద్దాము. 1 కప్పు ఆనియన్, 2 ఆనియన్స్ అండి, 1 స్పూన్ కారం వేయాలి, చాట్ మసాలా 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, ఉప్పు 1½ స్పూన్, ఇప్పుడు వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలని. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి 1 కప్పు అటుకులు, మసాలా చూడండి ఇలా అయింది. ఎగ్ సమోసాలకి మసాలా ప్రిపేర్ చేస్తున్నామండి. 1/2 స్పూన్ కారం, చాట్ మసాలా 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, 1/2 స్పూన్ ఉప్పు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలను ఇలా పొడిలా చేసుకోవాలి. మసాలా రెడీ అయింది. ఇప్పుడు ఎగ్స్ని కట్ చేసుకున్నాము. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్ల మీద మసాలా చల్లుకోవాలి. మనం ఇందాక ప్రిపేర్ చేసినాం కదా ఎగ్ మసాలా. ఇలా పొడిలా చల్లుకోవాలి. చూడండి, ఈ సమోసా పట్టిని ఇలా ఈ విధంగా నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అయితే మంచిగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఈ ఎగ్ పెట్టేసి కింది కనాలి కొంచెం. తర్వాత ఈ విధంగా ఇలా అవుతుంది. మనము ఆనియన్ సమోసా ఫోల్డ్ చేసుకుంటున్నాము. నేను చూపించినట్టు ఇలా మసాలా తీసుకుంటాం. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ చేసుకుందాము. సమోసాలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం సమోసాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా సమోసాలని. చూడండి, సమోసాలు ఫ్రై అయిపోయినాయి. అంతే అండి, సమోసాలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.